ప్రధాని మోడీ హైదరాబాద్లోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి మరీ పలకరించడంతో వైసీపీలో లొల్లి మొదలైందా? ఏం చేసినా బీజేపీ తమ వైపు చూడకపోవడంతో ఆ పార్టీ పూర్తిగా బేజారైపోయిందా? కమలం పార్టీ విషయంలో ఫ్యాన్ పార్టీ రెండుగా చీలిపోయిందా? గోడ మీద పిల్లివాటం మానుకుని బీజేపీతో బంధాన్ని పూర్తిగా తెంచేసుకోవాలని ఆ పార్టీలోని మెజారిటీ నేతలు భావిస్తున్నారా? కానీ జగన్ మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. భారతదేశ ప్రధాని సాక్షాత్తు తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడి అగ్రనేతల ఇళ్లకు వెళ్లి పలకరించడం చాలా అరుదు. ఈ మధ్య కాలంలో అంటే 2-3 దశాబ్దాలుగా అలా ఎప్పుడూ జరగలేదనే చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇటీవలే హైదరాబాద్కు వచ్చిన ఆయన ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లారు. వారి కుటుంబ సభ్యులను కూడా పలకరించారు. ఈ సందర్భంగా అటు చంద్రబాబు, ఇటు పవన్తో మోదీ తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్కు సంబంధించి మోదీ కీలక సూచనలు చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి వైసీపీలో అంతరుద్యం మొదలైందని టాక్. వాస్తవానికి బీజేపీకి వైసీపీ మిత్రపక్షం కాదు. అలా అని కమలం పార్టీకి ఫ్యాన్ పార్టీ ప్రత్యర్థ అంటే అదే కాదు. కేవలం బీజేపీకి అవసరమైనప్పుడల్లా సాయం చేసే పార్టీ వైసీపీ. అంటే ఫక్తు రాజకీయ భాషలో చెప్పాలి అంటే వైసీపీ గోడ మీద పిల్లి వాటం టైపు. ఇక ప్రస్తుతం దేశంలో మోదీ హవా నడుస్తుంది కాబట్టి ఆ గాలిలో ఫ్యాన్ పార్టీ బీజేపీని సపోర్ట్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీ ఏం చేసినా అటువైపు కమలం పార్టీ చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే టీడీపీ, జనసేన రూపంలో ఏపీలో బీజేపీకి తిరుగు లేని జిగ్రీ దోస్తులున్నారు. ఆ రెండు పార్టీల కన్నా కమలం పార్టీకి ఏపీలో మరొక ప్రాంతీయ పార్టీ అవసరం లేదు. అయినప్పటికీ కేంద్రంలో పనులు చక్కబెట్టుకోవాలి అంటే బీజేపీ అవసరం కాబట్టి అడగకపోయినప్పటికీ కమలం పార్టీకి జగన్ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ గతంలో బీజేపీకి ఎంత మద్దతుగా ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫ్యాన్ పార్టీ వైపు ఇప్పుడు కమలం పార్టీ చూసేంత సీను లేదు. ఎంతసేపు వైసీపీయే స్వచ్ఛందంగా కమలం పార్టీకి మద్దతు ఇవ్వడం, తీరా బీజేపీ నుంచి మాత్రం ఆ స్థాయిలో రియాక్షన్ రాకపోవడం, తాజాగా ప్రధాని మోదీ స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లడం లాంటి పరిణామాలతో వైసీపీలో లొల్లి మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇక బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఫ్యాన్ పార్టీ నేతలు జగన్పై ఒత్తిడి చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. బీజేపీకి తొలినాళ్ల నుంచి వైసీపీ కొండంత అండగా నిలిచింది. కమలం పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకముందే బిల్లుల విషయంలో అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఫ్యాన్ పార్టీ బీజేపీకి జై కొట్టింది. మిత్రపక్షం కాకపోయినప్పటికీ మిత్రపక్షం కంటే ఎక్కువగా సపోర్ట్ చేసింది. అంత మాత్రాన వైసీపీ ఎప్పుడూ కమలం పార్టీతో అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. ఎందుకంటే క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు దూరం అవుతాయన్న భయం ఫ్యాన్ పార్టీది. అందుకే గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడే కమలం పార్టీకి మద్దతు తెలపడం, ఆ తర్వాత న్యూట్రల్గా ఉండడం వైసీపీకి చాలా కామన్గా మారింది. ఈ తటస్థ వైఖరే ఇప్పుడు వైసీపీ కొంప ముంచింది. తటస్థుల కంటే బలమైన మిత్రపక్షాలు నేటి తరం రాజకీయాల్లో అవసరం. అందుకే ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేలా టీడీపీ, జనసేనను బీజేపీ అక్కును చేర్చుకుంది. వైసీపీ డ్రామాలను పట్టించుకోకుండా ఆ రెండు పార్టీలతో కలిసి ముందుకెళ్తుంది. అంతేకాకుండా ఈ పొత్తు కూడా చాలా ఎక్కువ కాలం కొనసాగాలని కూటమి కోరుకుంటోంది.
తాజాగా హైదరాబాద్కి విచ్చేసిన ప్రధాని మోదీ స్వయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ వారిద్దరిని పలకరించారు. తాజా రాజకీయాలపై చర్చించి కీలక సూచనలు కూడా చేసినట్లుగా చెప్తున్నారు. అందుకే ప్రధాని మోదీ ఈ భేటీ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలే మారిపోయాయనే టాక్. ఇక ఏం చేసినా బీజేపీకి వైసీపీ తరపున మద్దతు ఇవ్వొద్దంటూ కొందరు ఫ్యాన్ పార్టీ నేతలు జగన్కు సూచించినట్లుగా సమాచారం. ఈ విషయంలో జగన్కు కొంత గట్టిగానే నేతలు క్లాస్ తీసుకున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. వైసీపీ నేతలు ఎంత లొల్లి పెట్టినా జగన్ మాత్రం బీజేపీ విషయంలో కొంత మెతక వైఖరితోనే ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఫ్యాన్ పార్టీ నేతల ఆలోచన ప్రకారం వైసీపీ బాస్ రాత్రికి రాత్రి బీజేపీలో అధికారికంగా కటీఫ్ అని చెప్పలేరు. ఎందుకంటే అదే జరిగితే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం జగన్ను వెంటాడుతోందనే టాక్. ఆ భయం వల్లే మోదీకి వైసీపీ బాస్ దూరం కాలేకపోతున్నారని, అందుకే బీజేపీ పట్టించుకోకపోయినా అదృశ్య స్నేహితుడిగా గోడ మీద పిల్లిలా కమలం పార్టీపై ప్రేమను చాటుకున్నారని ప్రచారం జరుగుతోంది. మనం మన స్నేహితుడిపై ఎంత అభిమానాన్ని చాటుకోవాలని ప్రయత్నించినా అవతలి వైపు నుంచి సానుకూల స్పందన వస్తే కానీ ముందుకెళ్లలేం. ఇప్పుడు జగన్ది కూడా అదే పరిస్థితి. బీజేపీ పట్ల ఎంత ప్రేమను చాటుకున్నా కమలం పార్టీకి ఇప్పుడు వైసీపీ బాస్తో కొత్త ఒరిగిందేమీ లేదు. అందుకే వైసీపీని బీజేపీ లైట్ తీసుకుంటోంది. జగన్ యాంగిల్లో చూస్తే వైసీపీకి బీజేపీని నమ్ముకోవడం కంటే ఇంకో ఆప్షనే లేదు. ఎందుకంటే మోదీని కాదని కాంగ్రెస్ క్యాంప్లోకి జగన్ వెళ్ళలేరు. ఏ పార్టీ విధానాలు నచ్చక తాను పార్టీ పెట్టారో అదే కాంగ్రెస్తో స్టేజ్ను వైసీపీని బాస్ పంచుకోలేరు. పైగా బీజేపీతో ఉంటే తనకు ఇబ్బందులు రావనే ధీమా. అందుకే ఏపీలోని ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీతోనే ఉన్న మరో దారి లేక జగన్ కూడా కమలం పార్టీతో అంటకాగుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఈ వైఖరి ఇలానే ఉంటుందా? పార్టీ నేతలంతా వ్యతిరేకిస్తున్నా బీజేపీతో దోస్తానాను అలాగే కంటిన్యూ చేస్తారా? లేక ఫ్యూచర్తో బీజేపీకి దూరం అయ్యేందుకు జగన్ సిద్ధపడతారా? అదే జరిగితే తదుపరి పరిణామాలకు కూడా వైసీపీ బాస్ సిద్ధంగా ఉంటారా అన్నది వేచి చూడాలి.